దేవుని వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరబడాలి అంటే దేవుడి సహాయంతో నువ్వు నేను సిద్ధపడాలి. మన జీవితంలో అనేకమైన గొప్ప వాగ్దానాలు ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ వాగ్దానానికి మన జీవితానికి సంబంధం లేదు. కానీ నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం దేవుని సహాయంతో సిద్ధపడితే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఈరోజు మాట్లాడుతున్నారు, చెప్పారు. దేవుడు వాగ్దానం ఏం చేశారు? నువ్వు నీ బంధువుల ఇంటికి, నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడై ఉంటాను. అది యాకోబుకు చేసిన వాగ్దానం. కానీ దేవుడి సహాయంతో, దేవుడితో పెనుగులాడి, దేవుడితో మాట్లాడి, దేవుడి సహాయంతో ఆ యొక్క వాగ్దానాన్ని యాకోబు తన జీవితంలో నిజం చేసుకున్నాడు. దేవుడు ఏదైతే తనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వాగ్దానంగానే ఉండకపోకుండా తన జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడి సహాయంతో ఆ వాగ్దానాన్ని చేసుకున్నారు.